హాయ్ ఫుడీస్, ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను హైదరాబాదీ బిర్యానీ రెసిపీ అనమాట. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే బాస్మతి రైస్. సో నేను ఇక్కడ బాస్మతి రైస్ 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకుని 2 కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక టమాటా, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, తర్వాత ఒక పచ్చిమిర్చి వేసుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట. పేస్ట్ చేసుకొని ఇక్కడ చికెన్ మ్యారినేషన్ చేస్తున్నాను. సాల్ట్ మీ టేస్ట్కి అకార్డింగ్, పసుపు, 2 స్పూన్ల కారం, 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇందులోకి గరం మసాలా 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, ఇక్కడ దాల్చిన చెక్క తీసుకున్నాను, 4 నుంచి 5 లవంగాలు తీసుకున్నాను, బిర్యానీ ఆకు, నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా షాజీరా తీసుకున్నాను, యాలకులు, 1 స్పూన్ వరకు మిరియాలు లేవంటే స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత ఏదైతే పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్, తర్వాత ఇక్కడ కర్డ్ యాడ్ చేస్తున్నాను. కర్డ్ వచ్చి 1 కప్ నుంచి 2 కప్పుల వరకు యాడ్ చేసుకోవచ్చు. ఫ్రై చేసుకున్న ఆనియన్స్, గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను కడాయి పెట్టుకొని ఇందులోకి ఏదైతే మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, అరగంట వరకు మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే కొంచెం చికెన్ అనేది మగ్గనిచ్చిన తర్వాత మంచిగా కుక్ అవుతుంది. ఆ తర్వాత ఏదైతే మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా మిక్స్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ చికెనే వేసాను, ఎందుకంటే ఏదైతే మనం మ్యారినేట్ పెట్టుకున్న చికెన్లో ఆ పేస్ట్ ఉంటుంది కదా అది యాడ్ చేస్తాను. తర్వాత ఇక్కడ మనం ఏదైతే బియ్యం తీసుకున్నాం కదా అది నానపెట్టుకున్న బియ్యానికి ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకొని హాఫ్ కుక్ చేసుకోవాలి, కంప్లీట్గా కాదు. ఒక 70 నుంచి 60% వరకు రైస్ అనేది కుక్ అవ్వాలన్నమాట. కుక్ అయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా లేయరింగ్ చేస్తున్నాను. ఏదైతే కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిన కర్రీని ఇలా ఈ విధంగా ఒక లేయర్ రైస్, ఒక లేయర్ చికెన్ గ్రేవీని ఇలా లేయరింగ్ చేస్తున్నాను అనమాట. ఇలా లేయరింగ్ వల్ల పర్ఫెక్ట్ హైదరాబాదీ బిర్యానీ రెడీ అవుతుంది. సో ఎప్పుడు లేయరింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఏంటంటే కంప్లీట్గా ఒక లేయర్ చికెన్, ఒక లేయర్ రైస్ ఉండాలి. తర్వాత ఇక్కడ నేను పుదీనా, తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్, ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఆ తర్వాత దమ్ పెట్టేస్తున్నాను అనమాట. ఈ విధంగా ఏదైతే మూత ఉంది కదా మూతని పెట్టేస్తున్నాను. టైట్గా ఉండే మూతని పెట్టండి, గాలి బయటికి వెళ్ళకుండా ఉండే మూతని. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఒక 20 to 30 మినిట్స్ దమ్ పెట్టించిన తర్వాత లో ఫ్లేమ్లో మనకి బిర్యానీ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా భలే ఉంది, జ్యూసీగా రెడీ అవుతుంది అనమాట. చికెన్ లెగ్ పీస్, చికెన్ పీస్ అనమాట. చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయింది. ఒకవేళ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.